చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. ఏపీ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాల్ని ఈసీ ఏర్పాటు చేసింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించబోతున్నారు. అటు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ కుట్రలు, కుతంత్రాలు బయటపడుతున్నాయి. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ లేకుండా చేసేందుకు వైసీపీ నేతలు ఎత్తుగళ్లు వేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. అయితే వెబ్కాస్టింగ్ ను ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నేతల కుయుక్తులు బయటపడ్డాయి. మాచర్ల నియోజకవర్గంలో పేట సన్నిగండ్ల పోలింగ్ కేంద్రంలో అమర్చిన వెబ్ కెమెరా వైర్లు కట్ చేశారు. ఈ విషయం గుర్తించి పోలీసులకు ఈసీ ఫిర్యాదు చేసింది. వెబ్కాస్టింగ్ అడ్డుకొని పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లకు దిగాలని వైసీపీ నేతలు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. అల్లర్లతో పాటు రిగ్గింగ్ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రేపు ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఈసీ, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అటు శాసనసభతో పాటు లోక్సభకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు జరగబోతోంది. తెలంగాణలో కేవలం లోక్సభకు సంబంధించినటువంటి అలానే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అలానే తెలంగాణలో 17 లోక్సభ అలానే కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కూడా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం రేపు పోలింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతోందనే దానిపైన మాత్రం
చాలా చాలా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లే కాదు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి వారు కూడా తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు ఈసారికి ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది మాత్రం చాలా ప్రత్యేకతను కూడా చోటు చేసుకోవచ్చు. ఇక వీరే కాకుండా ఇప్పటికీ కూడా బస్సుల్లో వాహనాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఓవరాల్ గా కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు ఏదైతే సామగ్రిని నిర్వహణకు సంబంధించినటువంటి సామగ్రిని అంతా కూడా ఇప్పటికే తరలిస్తున్నారు. పోలింగ్ సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంకా చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆల్రెడీ వారు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అనేక చోట్ల ఈ పోలింగ్ భగ్నం చేసేందుకు కానీ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ మూకలు రెచ్చిపోతున్నారు పల్నాడు ఏరియాలో. అలానే రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే వెబ్ కాస్టింగ్ సైతం ఆటంకాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ పైన ఏదైతే ప్రత్యేకంగా ఈసీ దృష్టి పెట్టినా కూడా దాన్ని కూడా